హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, కొని తెచ్చుకుంటున్న అనారోగ్యం. సో ప్రజల యొక్క కొనుగోలు శైలులలో ఏ విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి అనేది ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగిందండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి హెల్త్ అనే టాపిక్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, మహత్తర పండుగ. సో ఈ నెల జనవరి 13 నుంచి మొదలవబోయే మహా కుంభమేళా గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కల్చర్లో ఇది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, 10,000 లోకోమోటివ్లలో కవచ్. సో కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ గురించి మనకి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇది గవర్నమెంట్ పాలసీ టాపిక్స్లో ఇంపార్టెంట్. అండ్ పరిమితులు దాటి వేడెక్కుతున్న భూగోళం. సో గ్లోబల్ వార్మింగ్ మనకి లిమిట్స్ని క్రాస్ చేసి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది రోజు రోజుకి, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే దుష్ఫలితాలు ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, 12,000 కోట్ల అవకాశాలు. సో పేటెంట్స్ గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ముఖ్యంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెజిమ్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కొని తెచ్చుకుంటున్న అనారోగ్యం. సో ఇది ముఖ్యంగా మనకి ఇటీవలి కుటుంబ వినియోగ వ్యయ సర్వే యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలానే ముఖ్యంగా మనము శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ మీద డిపెండ్ అవుతూ ఉండడం వలన ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకి గురవుతున్నారు, ముఖ్యంగా స్థూలకాయులు కావచ్చు, మధుమేహులు, హృద్రోగుల సంఖ్య పెరగడానికి ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్డే కారణమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించి డిస్కస్ చేద్దామండి. మనకి ఇటీవలి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటే కుటుంబ వినియోగ వ్యయ సర్వే యొక్క డీటెయిల్స్ మనం చూస్తే 2023-24 డేటాని పరిశీలిస్తే రూరల్లో మనకి బెవరేజెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీద అంటే శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ మీద 9.84% అనేది ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది చేస్తూ ఉన్నారు. అంటే రూరల్ గ్రామీణ ప్రాంతాలలో. అదే అర్బన్కి వచ్చేటప్పటికి 11.09గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ట్రెండ్స్ని పరిశీలిస్తే మనకి 2011-12లో ఇది కేవలం రూరల్లో 7.90, అర్బన్లో 8.98గా ఉండేది. ఇప్పుడు అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో మనకి షుగర్ కంటెంట్, ఫ్యాట్, క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యాన్ని ఇవి దెబ్బతీస్తాయండి. ఈ సర్వే ప్రకారం మనకి యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అంటే నెలకి సగటున ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే రూరల్ గ్రామీణ ప్రాంతాలలో 4,122 రూపాయలు, అలానే అర్బన్ ప్రాంతాలలో 6,996 రూపాయలు చూడవచ్చు. ఇదే మనకి 2011-12 అయితే 1,430 రూపాయలు రూరల్లో, 2,630 రూపాయలు అర్బన్లో చూడవచ్చు. అంటే మనకి ఈ డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది చూడవచ్చు. అలానే ఓవరాల్ ఎక్స్పెండిచర్లో మనకి ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టేది చూడండి, రూరల్లో అయితే 47.04% అయితే అర్బన్లో 39.68% మనకి ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇందులో సుమారు 10% వరకు కూడా ప్రాసెస్డ్ ఫుడ్ మరియు బెవరేజెస్ శీతల పానీయాల మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే అంశం. ఇక్కడ అదర్ ఎక్స్పెండిచర్స్ లైక్ పండ్ల మీద 3.85%, కూరగాయల మీద 6.03%, ఆహార ధాన్యాల మీద 4.99%, గుడ్లు, మాంసం, చేపలు మొదలైన వాటి మీద 4.92% కంటే కూడా మనకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, బెవరేజెస్ మీద సుమారు 10% వరకు ఖర్చు చేస్తున్నారు. ఈవెన్ అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలలో కూడా సేమ్ ట్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ బెవరేజెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీదే ఎక్కువ ఖర్చు, సుమారు 11% వరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అధిక పోషక విలువలుండే సహజ ఆహారం కన్నా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై భారతీయులు ఎక్కువ మక్కువ పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశం అండి. కృత్రిమ ఆహారానికి సంబంధించిన ప్రకటనల ప్రభావంతో అల్పాదాయ వర్గాలు ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లని చేసుకుంటున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకప్పుడు గ్రామీణులు ఎక్కువగా సహజ ఆహారాన్ని తీసుకుంటే పట్టణవాసులు ప్యాక్ చేసిన ఆహారాల వైపు మొగ్గు చూపేవారు. ప్రాసెస్ చేసిన ఆహార వినియోగంలో రాను రాను పల్లెలు, పట్టణాలు మధ్య తేడా అయితే తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి ఆహారాల మీద చేసే ఖర్చు అనేది ఏ విధమైన ఉపయోగము ఉండదు, ఎందుకంటే వీటి నుంచి పోషకాలు ఏ విధంగా లభ్యమవ్వవు. అయితే దీనితో అడిషనల్ ప్రాబ్లం ఏంటి, దీని వలన మధుమేహము, క్యాన్సర్, హృద్రోగ పీడితుల సంఖ్య దేశంలో రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ నష్టాన్ని నివారించడానికి విధి విధానాలను చేపట్టాలి. ముఖ్యంగా పౌష్టికాహార వాడకాన్ని
ప్రోత్సహించడంతో పాటు ఈ ప్యాక్డ్ ఫుడ్స్ మీద కొన్ని స్ట్రింజెంట్ రూల్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. FSSAI ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణాలని ఖచ్చితంగా పాటిస్తున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అలానే ప్రభుత్వ యంత్రాంగము, స్వచ్ఛంద సంస్థలు కూడా సహజ ఆహారానికి ప్రాధాన్యతనిచ్చేలాగా ప్రజలలో అవేర్నెస్ని తీసుకురావాలి. అప్పుడే పబ్లిక్ హెల్త్ అనేది మనకి సేఫ్గా ఉంటుంది. అండ్ ఆరోగ్యకరమైన భారతదేశము, ఆరోగ్యకరమైన ప్రజల యొక్క జీవనము అనేది దేశ అభివృద్ధికి చాలా కీలకమండి. ఈరోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహత్తర పండుగ. సో మహాకుంభమేళా గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. మహాకుంభమేళాకు హాజరు కానున్న కోట్ల మంది, త్రివేణి సంగమాన 45 రోజుల పాటు కోలాహలం, దేశ విదేశాల నుంచి తరలిరానున్న భక్తులు. సో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు సుమారు 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా జరుగుతూ ఉందండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మరియు లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ ఆఫ్ ద వరల్డ్గా కూడా చెప్పుకోవచ్చండి. అందుకే 2017లో దీనిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్లో కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ కుంభమేళా అనేది మొదలవుతుందండి. దీంట్లో వివిధ రకాల టైప్స్ ఉంటాయి, దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. మహాకుంభమేళా అనేది కేవలం 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహించబడుతుంది. ఇప్పుడు 2025లో జరగబోయే మహాకుంభమేళా అనేది 2025లో ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ 2169 వరకు ఈ మహాకుంభమేళా అనేది జరగదండి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద రేర్ ఈవెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఈ మహాకుంభమేళా అనేది కేవలం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద మాత్రమే జరుగుతుంది. అలానే పూర్ణ కుంభమేళా అని ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగేదానిని పూర్ణ కుంభమేళా అని పిలుస్తారు. ఈ పూర్ణ కుంభమేళా 4 చోట్ల 4 సంవత్సరాలకు ఒకసారి చొప్పున జరుగుతుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఇలా 4 చోట్ల 4 ప్లేసెస్లో జరుగుతుందండి. ఇక్కడ ప్రతి కుంభమేళా కూడా నదుల పక్కనే జరుగుతుంది, అది గమనించాల్సిన విషయం. ప్రయాగ్రాజ్ ఎక్కడ జరుగుతుందండి? గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో జరుగుతుంది. హరిద్వార్లో గంగా నది ఒడ్డున, ఉజ్జయిన్లో షిప్రా నది ఒడ్డున, నాసిక్లో గోదావరి నది ఒడ్డున ఈ కుంభమేళాలు నిర్వహిస్తారండి. ఈ పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగితే పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలానే అర్ధ కుంభమేళా ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ అంటే సగం. సో 12 సంవత్సరాలలో సగం 6 సంవత్సరాలకి 2 చోట్ల జరుగుతుంది, ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్. సో పూర్ణ కుంభమేళా 4 చోట్ల జరిగితే అర్ధ కుంభమేళా 2 చోట్ల జరుగుతుంది. మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లోని మాత్రమే జరుగుతుంది. ఈ డిఫరెన్సెస్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అలానే మాఘ కుంభమేళా ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రయాగ్లో ఇక్కడ. సో ఇట్లాగా మనకి వివిధ రకాల కుంభమేళాల యొక్క టైప్స్ చూడవచ్చండి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైప్స్ ఆఫ్ కుంభమేళా. అలానే 2017లో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఇది ఎంటర్ అవ్వడము. అలానే ఇక్కడ మనకి రీసెంట్గా ద కుంభ్ సహాయిక్ చాట్బాట్ని ఈ మహాకుంభమేళా 2025 కోసం రూపొందించడం జరిగింది. ఇటీవల ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 10,000 లోకోమోటివ్లలో కవచ్, అమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు. సో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ గురించి రైల్వే శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రైళ్ల ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా 10,000 లోకోమోటివ్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని రైల్వే శాఖ మంత్రి గారు తెలిపారు. 15,000 కిలోమీటర్ల మేర ట్రాక్ సైడ్ ఫిట్టింగ్లతో పాటు ఇంజిన్ల ముందు కెమెరాలను అమర్చుతున్నట్లు పేర్కొన్నారు. అలానే అమృత్ భారత్ రైల్ కోచ్లు, వందే భారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. సో పేదలకు వందే భారత్ రైళ్లలో ప్రయాణించే అనుభూతిని మిగిల్చాలనే లక్ష్యంతో తక్కువ ఛార్జీలతో అమృత్ భారత్ రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. వాటికి స్పందన పెరగడంతో స్లీపర్ బెర్త్ సౌకర్యంతో కూడిన అమృత్ కోచ్లను తయారు చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అలానే విస్టాడామ్ కోచెస్, విస్టాడామ్ అనేది ఈ అద్దాలతో కూడి ఉంటుంది. ఎక్కువగా ఈ టూరిస్ట్ ప్లేసెస్లో ఈ విస్టాడామ్ కోచ్ల వలన చుట్టుపక్కల ఆ పరిసరాలని, ఆ టూరిస్ట్ ప్లేసెస్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విస్టాడామ్ కోచ్లలో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చి పర్యాటకులని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను మెరుగుపరిచారు
మెరుగుపరిచామని కూడా ఆయన తెలిపారు. అమృత్ భారత్ జనరల్ కోచ్లలోనూ ప్రీమియం కోచ్లలో ఉన్నట్లు సదుపాయాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు. ఈ విధంగా పేదలకి కూడా ప్రీమియం ఫెసిలిటీస్ని అందిస్తాము అని ఇక్కడ రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేయడం మనం చూడవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్గా మనము కవచ్ గురించి డిస్కస్ చేయాలి అండి. ఈ కవచ్ అనేది దేశీయంగా అభివృద్ధి చేయబడిన యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్. సో దీని ద్వారా దేశంలోని రైలు ప్రమాదాలకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ డెవలప్డ్ బై RDSO రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఈ RDSO ఈ కవచ్ సిస్టమ్ని రూపొందించడం జరిగింది. ఇది ఆటోమేటిక్గా స్వయంచాలకంగా పనిచేస్తుంది. సేమ్ లైన్లో వేరే ట్రైన్ ఏదైనా వస్తున్నప్పుడు ఈ కవచ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి. వెంటనే ఇమీడియట్గా లోకో పైలట్కి సిగ్నల్స్ ఇస్తుంది అండ్ మెసేజెస్ పంపిస్తుంది. ఇన్ కేస్ లోకో పైలట్ ఈ మెసేజ్ని రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే వెంటనే ఆటోమేటిక్గా కూడా ఈ కవచ్ సిస్టమ్ బ్రేక్స్ని అప్లై చేసి ఈ ట్రైన్ కొలిజన్ని నివారిస్తుంది. సో అందుకే దీనిని ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని పిలుస్తాం మనం. ఇక్కడ కవచ్లోని మెయిన్ కాంపోనెంట్స్ని మనం చూస్తే స్టేషన్ కవచ్ యూనిట్. సో ఇది వివిధ ప్రాంతాల నుంచి ఇన్పుట్స్ని తీసుకుంటుంది. అండ్ ఆన్ ట్రాక్ RFID ట్యాగ్స్, ఇది ట్రైన్ లొకేషన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. UHF రేడియో, ఇది లోకో పైలట్స్తో కమ్యూనికేట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇది కమ్యూనికేషన్ బిట్వీన్ లోకో అండ్ స్టేషన్ కవచ్. అంటే మనకి వివిధ ప్రాంతాల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ని విశ్లేషించి లోకో పైలట్స్కి ఈ లోకో కవచ్ యూనిట్కి ఈ స్టేషన్ కవచ్ యూనిట్ కమ్యూనికేషన్ని ఈ UHF రేడియోస్ ద్వారా అందిస్తూ ఉంటుంది. అలానే ఈ లోకో కవచ్ యూనిట్లో ఇక్కడ ఆన్ ట్రైన్ మనకి ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ లోకో కవచ్ యూనిట్స్ అనేవి పంపిస్తూ ఉంటాయి. అండ్ డ్రైవర్ మిషన్ ఇంటర్ఫేస్, సో ఇది మనకి ఒక డిస్ప్లే లాగా ఉపయోగపడుతుంది. ఏ విధమైన మెసేజెస్ కానీ వార్నింగ్ సిస్టమ్స్ కానీ వచ్చినప్పుడు ఈ డ్రైవర్ మిషన్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తూ ఉంటుంది. RFID రీడర్, ఇది RFID ట్యాగ్స్ని రీడ్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ కవచ్లోని మెయిన్ కాంపోనెంట్స్ యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్కి సహాయపడుతూ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరిమితులు దాటి వేడెక్కుతున్న భూగోళం. 2023-24 వరుసగా 2 ఏళ్లు అత్యుష్ణ సంవత్సరాలుగా నమోదయ్యాయి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO యొక్క నివేదిక ప్రకారం మనకి ఇప్పటి వరకు 2023 అత్యుష్ణ సంవత్సరంగా నమోదైతే 2024 ఆ రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గడిచిన 10 ఏళ్ళు భూమిపై గత 125,000 ఏళ్లలోనే అత్యుష్ణ సంవత్సరాలు అని ఐరోపా, బ్రిటన్, జపాన్ దేశాల వాతావరణ సంస్థలు నిర్ధారించాయి. అంటే 125,000 సంవత్సరాలలో గడిచిన 10 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫలితంగా ఏర్పడుతున్న కర్బన ఉద్గారాలు ఈ భూతాపానికి కారణమని చెప్పవచ్చండి. దీనిని అరికట్టడం కోసం మనము ప్యారిస్ వాతావరణ సభ ఆధారంగా 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే మించకుండా చూడాలి అని ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఏడాది భూ ఉష్ణోగ్రత ఆ పరిమితిని మించి 1.6 సెల్సియస్ డిగ్రీలకు చేరింది అని ఐరోపా కమిషన్కు చెందిన కోపర్నికస్ వాతావరణ విభాగం తెలిపింది. అంటే మనం ఫిక్స్ చేసుకున్న 1.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టార్గెట్ అనేది బ్రీచ్ అయింది. ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల ఫలితంగా 14,000 కోట్ల డాలర్ల నష్టం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అని ఇక్కడ ఈ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. అలానే ఈ వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్న సంపన్న దేశాలు ఇవ్వాల్సిన క్లైమేట్ జస్టిస్ ఫండ్కి ఇవ్వాల్సిన అమౌంట్ని ఇవ్వకుండా కేవలం 30,000 కోట్ల డాలర్లు మాత్రమే ఇస్తామనడం కూడా ఒక బాధ్యతారాహిత్యంగాను ఈ టార్గెట్స్ని ఫెయిల్ అవడంలోనూ మనము చూడవచ్చు. అండ్ ఈ భూగోళం వేడెక్కడం అనేది కఠోరమైన వాస్తవమని WMO తాజా నివేదిక మరొకసారి రుజువు చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ వ్యాఖ్యానించారు. సో యాక్చువల్గా ట్రంప్ లాంటి నేతలు ఏమంటున్నారు, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక మిత్, అమెరికా యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఇలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన కొన్నాళ్ళ క్రితం అధికారంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించారు. అలానే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యుఎస్ని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ ట్రంప్ అధికార పీఠం ఎక్కబోతున్నారు కాబట్టి ఆయన యొక్క వైఖరి ఏంటి అనేది చూడాల్సి ఉందండి. బట్ ఎనీహౌ ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మిత్ కాదు, ఇది అబద్ధం కాదు, ఇది కఠోరమైన వాస్తవం అని ఇండియా తాజా నివేదిక అయితే స్పష్టం చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుమారు 12,000 కోట్ల అవకాశాలు
అమెరికాలో పేటెంట్ గడువు తీరిపోతున్న ఔషధాలు ఎన్నో ఉన్నాయి. దీనివలన దేశీయ ఫార్మా కంపెనీలకు ఈ 12,000 కోట్ల రూపాయల అవకాశాలు రానున్నాయి. ఎప్పుడైతే పేటెంట్ తీరిపోయిందో ఆటోమేటిక్గా మనకి ఈ దేశీయ ఫార్మా కంపెనీలు ఆ ఫార్ములాని ఉపయోగించుకుని ఆ మందుల్ని ఉత్పత్తి చేయవచ్చు. అప్పుడు మనకి ప్రజలకి కూడా ఖర్చు తగ్గుతుంది. అంటే తక్కువ రేట్లకే మనకి ఈ మందులు అనేవి లభ్యమవుతాయి. అట్ ది సేమ్ టైం దేశీయ ఫార్మా ఇండస్ట్రీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. జెనరిక్ మందులు అంటే మనము ఈ పేటెంట్ మందుల యొక్క ఫార్ములాని తీసుకుని దాని ద్వారా తక్కువ ఖర్చుకి తయారు చేసే మందుల్ని జెనరిక్ మందులు అని పిలుస్తాము. సో ఈ జెనరిక్ మందుల వలన మనకి ఏ విధమైన చేంజెస్ పెద్దగా ఉండవండి. కాకపోతే సేమ్ ఎఫెక్ట్ ఉంటాయి, కానీ ఖర్చు మాత్రం చాలా చాలా తగ్గుతుంది. కాస్ట్ అనేది చాలా చాలా తగ్గుతుంది. దీనివలన అటు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రజలకి, అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అలానే ఫార్మా రంగానికి కూడా చాలా వృద్ధి చేకూరుతుంది. కాబట్టి కమింగ్ 2006 to 2008 ఈ పీరియడ్లో చాలా పేటెంట్ డ్రగ్స్ అనేవి వాటి యొక్క పేటెంట్ అనేది తీరిపోతుంది. ఇక్కడ ఇండియాస్ పేటెంట్ రెజిమ్ గురించి ఒకసారి చూద్దామండి. ఇది కమ్స్ అండర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే మేధో సంపత్తి హక్కుల కేటగిరీలోకి వస్తాయి ఈ పేటెంట్స్ అనేవి. సుమారు టిపికల్గా మనకి 20 సంవత్సరాల వరకు పేటెంట్ని అందిస్తూ ఉంటారు భారతదేశంలో. ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారం 1970 ఈ పేటెంట్స్ హక్కుల చట్టం ప్రకారం మనకి 20 సంవత్సరాల వరకు లైసెన్సెస్ని అండ్ పేటెంట్స్ని అందిస్తూ ఉంటారు. వన్స్ ఈ 20 సంవత్సరాల కాల పరిమితి తీరిపోయిన తర్వాత ఆ పేటెంట్ హక్కులు అనేవి ఆ సంస్థకి ఉండవు. ఆ ఫార్ములాని ఉపయోగించుకుని ఏ సంస్థ అయినా కూడా ఆ మందుల్ని తయారు చేయవచ్చు. సో ఇలాగా ఇప్పుడు 20 సంవత్సరాల కాల పరిమితి తీరిపోతున్న, అంటే పేటెంట్ కాల పరిమితి తీరిపోతున్న ఔషధాలు కెత్రుడా, ఎలిక్విస్, ఎలియా, ఓపీడిఓ ఇలాంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయండి. సో ఇవి చాలా చాలా ఖరీదుతో కూడిన ఔషధాలు. ఎప్పుడైతే వీటి పేటెంట్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఇవి సామాన్య ప్రజలకి కూడా వీటి ధరలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇక్కడ మనము 2 టెర్మినాలజీస్ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి పేటెంట్ ఎవర్ గ్రీనింగ్, రెండవది కంపల్సరీ లైసెన్సింగ్, సిఎల్ కంపల్సరీ లైసెన్సింగ్ అనేది. ఈ 2 టెర్మినాలజీస్ గురించి చూద్దాము. ఎవర్ గ్రీనింగ్ అంటే ఏం లేదండి, ఈ పేటెంట్ వస్తువులు లేదా ఔషధాల యొక్క కాల పరిమితి పూర్తవుతున్న సమయంలో ఏం చేస్తారు, ఈ పేటెంట్ హక్కులు కలిగి ఉన్న సంస్థలు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తాయి. దానివలన ఏ విధమైన మార్పులు ఉండవు. ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ని చూపించి మాకు ఇంకొక 20 సంవత్సరాలు పేటెంట్ కావాలి అని అప్లై చేస్తాయి. అంటే ఎవర్ గ్రీనింగ్, ఎప్పటికీ పేటెంట్ని కలిగి ఉండడం, చిన్న చిన్న మార్పుల ద్వారా మళ్ళీ ఈ పేటెంట్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి దానిని ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తాము. భారతదేశంలో ఈ ఎవర్ గ్రీనింగ్ అనేది అలౌ లేదు. సో ఏదైనా మేజర్ బ్రేక్ త్రూ అయితే తప్ప ఈ చిన్న చిన్న టింకరింగ్స్కి వాటికి ఈ మోడిఫికేషన్స్కి భారతదేశంలో రెండవసారి పేటెంట్ ఇవ్వరండి. సో ఇది పేటెంట్ ఎవర్ గ్రీనింగ్ అని చెప్పవచ్చు. అండ్ కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటండి, ఏదైనా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాలకి ఒక హక్కు ఉంటుంది. కంపల్సరీ లైసెన్సింగ్ అనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. దీని ప్రకారం ఈ పేటెంట్ సమయం పూర్తి అవ్వకుండానే వివిధ ఇతర కంపెనీలు కూడా ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. దానినే కంపల్సరీ లైసెన్సింగ్ అంటారు. అప్పుడు ఈ పేటెంట్కి పొందిన సంస్థలు అబ్జెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ, ప్రజా ఆరోగ్య సమస్యలకి సంబంధించిన ఎమర్జెన్సీ కాబట్టి అప్పుడు ఈ పేటెంట్ సంస్థలు అబ్జెక్ట్ చేయడానికి ఉండదు. కాకపోతే ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నందుకు ఈ పేటెంట్ కంపెనీస్కి కొంత రాయల్టీని ఇవ్వడం జరుగుతుంది. దీనినే కంపల్సరీ లైసెన్సింగ్ అని పిలుస్తారు. ఈ 2 టెర్మినాలజీలు మనకి పేటెంట్ రెజీమ్ ఆఫ్ ఇండియాలో ఇంపార్టెంట్ అండి. ఈ 2 కూడా భారతదేశంలో ఎవర్ గ్రీనింగ్ ఉండదు, కంపల్సరీ లైసెన్సింగ్ అనేది మనకి ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2025లో భారత వృద్ధి 6.6%, 2026లో ఇది 6.8% ఉండవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది అండి. సో ఇటీవల విడుదల చేసిన ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక ప్రకారం ఈ భారతదేశ వృద్ధి 2025లో 6.6%, 2026లో 6.8% వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. మేజర్ గ్రోత్ ఫ్యాక్టర్స్గా బలమైన ప్రైవేటు వినియోగము, అంటే ప్రైవేట్ ఎక్స్పెండిచర్తో పాటు పెట్టుబడులు ఇందుకు మద్దతుగా నిలవవచ్చని ఈ నివేదిక పేర్కొంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనరేటివ్ ఏఐ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది. సో అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ట్రెడిషనల్ ఏఐకి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము.
కృత్రిమ మేధ వినియోగం ప్రస్తుతం అన్ని రంగాలలోనూ పెరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని సరికొత్త చిత్రాలు, పాఠ్యాంశాలు, సంగీతం తదితరాలను సృజించే వ్యవస్థలను జనరేటివ్ ఏఐగా వ్యవహరిస్తున్నారు. అంటే జనరేటివ్ కొత్తదాన్ని జనరేట్ చేయడము. ఇప్పటి వరకు ఉన్నది కాదు అది, కాకపోతే ఒక కొత్త పిక్చర్ని మనం ఒక ప్రాంప్ట్ లేదా ఇన్పుట్ ఇస్తాము, వెంటనే ఆ ఇన్పుట్ని ఆధారంగా చేసుకుని ఒక కొత్త పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది, లేదా ఒక కొత్త మ్యూజిక్ అనేది డెవలప్ అవుతుంది. సో దీనినే మనము జనరేటివ్ ఏఐ అని పిలుస్తాము. నార్మల్ ట్రెడిషనల్ ఏఐ వేరు, జనరేటివ్ ఏఐ వేరు. ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్సెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐలో ఫోకస్ మనము ట్రెడిషనల్ ఏఐలో ఎలా ఉంటుంది, అనలైజెస్ డేటా, పెర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్స్, డేటాని విశ్లేషించుకుని దాని ప్రకారం కొంత టాస్క్స్ని ఇది చేస్తుంది. కానీ జనరేటివ్ ఏఐలో కంప్లీట్గా న్యూ డేటాని క్రియేట్ చేస్తుంది. పిక్చర్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇలాగా న్యూ డేటాని ఇక్కడ జనరేట్ చేస్తుంది. లెర్నింగ్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ప్లిసిట్ రూల్స్ అండ్ ఆల్గారిథమ్స్, పూర్తిగా మనకి రూల్ బేస్డ్గా ఉంటుంది. ఇక్కడ జనరేటివ్ ఏఐలో డేటా డ్రివెన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అంటే న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా కొంత సెల్ఫ్ లెర్నింగ్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. జనరేటివ్ ఏఐలో అవుట్పుట్ వచ్చి మనకి ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకుని కొన్ని సొల్యూషన్స్, క్లాసిఫికేషన్స్ ఇస్తాయి. ఇక్కడ ఎంటైర్లీ న్యూ కంటెంట్ అనేది లభిస్తుంది జనరేటివ్ ఏఐలో. సింపుల్ లాంగ్వేజ్లో ఎనాలజికల్గా చెప్పాల్సి వస్తే ఒక మాస్టర్ చెఫ్ ఒక రెసిపీ ఆధారంగా, అంటే సాల్ట్ ఎంత వేయాలి, ఇక్కడ కారము, ఉప్పు, ఇట్లాగా మనము వివిధ రకాల ఇంగ్రీడియంట్స్ ఇన్ని మోతాదులో వేయాలి అని ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ ఆధారంగా ఒక డిష్ని, ఒక వంటకాన్ని తయారు చేస్తే మనము ట్రెడిషనల్ ఏఐలో చెప్పుకోవచ్చు. అదే జనరేటివ్ ఏఐ ఎలా ఉంటుంది, ముందు ఏ రెసిపీ ఉండదు, మనకి ఒక కొత్త ఆలోచనతో అప్పటికప్పుడు నూతన డిష్ని తయారు చేయడం, ఒక కొత్త వంటకాన్ని తయారు చేయడమే జనరేటివ్ ఏఐ. రెండింటికి డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మనము ఇదే సింపుల్గా చెప్పడం కోసం ఇది తీసుకోవడం జరిగింది. సో ఈ జనరేటివ్ ఏఐ మీద ఇటీవలి కాలంలో పెట్టుబడులు ఏ విధంగా పెరుగుతున్నాయి, దానికి సంబంధించిన గణాంకాలు ఇవ్వడం జరిగిందండి. దిస్ ఈజ్ అబౌట్ జనరేటివ్ ఏఐ అండ్ ఈ డేటా అనేది క్విడ్ అనే ఒక సంస్థ యొక్క ఏఐ ఇండెక్స్ 2024 ఆధారంగా ఈ డేటాని తీసుకోవడం జరిగింది. 2019లో 88.92 కోట్ల డాలర్లు ఉంటే 2020కి అది $218 కోట్ల, 2021కి 417, 2022 264. అంటే 2023 చూడండి, ద డ్రాస్టిక్ చేంజ్ అనేది చాలా బిగ్ పుష్ అనేది ఇక్కడ చూడవచ్చు. 2243 కోట్ల డాలర్ల యొక్క పెట్టుబడులు ఈ జనరేటివ్ ఏఐలో చూస్తున్నాము. 2019లో ఎంత అండి, సుమారు 90 కోట్ల డాలర్లు అనుకోండి దగ్గరగా. ఇక్కడ 2243 కోట్ల డాలర్లకి అది ఇంప్రూవ్ అయింది కేవలం 5 సంవత్సరాలలోనే. సో ఇది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన అంశం. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ చూస్తే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న తుహిన్ కాంతా పాండే 2025 జనవరి 9న రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటివి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6.3% నమోదు కావచ్చు అని SBI రీసెర్చ్ నివేదిక 2025 పేర్కొంది. అలానే జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO యొక్క నివేదిక కంటే, అంటే నివేదిక ఎంత చెప్పింది, 6.4% అని చెప్పింది. ఇక్కడ RBI రీసెర్చ్ నివేదిక ఏం చెప్తుంది, 6.3% అని చెప్తుంది. బట్ మనకి ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన UN రిపోర్ట్ ఏం చెప్తుంది, 6.6% వరకు వృద్ధి చెందవచ్చు అని 2025లో తెలియజేస్తుంది. సో ఇట్లాగా మనకి ఇవన్నీ ప్రాస్పెక్ట్స్ అండి, ఇవన్నీ అంచనాలు మాత్రమే. సో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా మనకి అంచనాలని ఇస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ చూడండి, భారత అథ్లెటిక్స్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ జార్జ్ ఎంపిక అవ్వడం జరిగింది. 9 మంది సభ్యుల బృందానికి ఆమె లీడర్గా వ్యవహరిస్తారు. ఇందులో ఉన్న 3 పురుష సభ్యులలో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో పాటు అవినాష్ సాబ్లే మరియు బహదూర్ సింగ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.